హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. టైలర్స్కి అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్ ఇది. చూడండి, 4 టైప్స్ చూపిస్తాను. ఇందులో ఏ టైప్ నచ్చిందో కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకు ఈజీ టిప్స్ తెలుస్తాయి. పైపింగ్ థ్రెడ్, లూప్ టర్నర్, అలాగే జిగ్జాగ్ ఫుట్, హెమింగ్ సూది. ఫస్ట్ ఒక క్లాత్ని తీసుకొని క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. క్రాస్ పీసెస్ 3 కట్ చేసుకోవాలి. అలాగే ఒక స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి. చాలా ఈజీ టిప్స్ అండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి నా ఛానల్ మంచిగా యూజ్ అవుతుంది. ఒకసారి మీకు టైం ఉంటే చెక్ చేయండి. చూడండి, ఇలా 3 క్రాస్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక క్రాస్ పీస్ని తీసుకొని పైపింగ్ థ్రెడ్ని తీసుకోవాలి. థ్రెడ్ని క్లాత్కి స్టార్టింగ్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవాలి. లేదంటే మన దగ్గర థ్రెడ్ లేకపోతే నార్మల్ థ్రెడ్ అయినా మిషన్ థ్రెడ్ అయినా ఏదైనా పర్లేదు. ఇలా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత స్టార్టింగ్లో తర్వాత క్లాత్కి ఇటువైపు స్టిచ్ వేసుకోవాలి. థ్రెడ్ మధ్యలో పెట్టుకొని థ్రెడ్ పైన స్టిచ్ వేయకూడదు. థ్రెడ్ పక్కన స్టిచ్ వేసుకోవాలి. థ్రెడ్ పైన వేసుకోకండి, చూసి వేసుకోండి. ఇలా కంప్లీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ని కట్ చేయకండి, మిషన్ దారంని కట్ చేయండి. తర్వాత పైన కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ మనము ఎక్కడైతే స్టిచ్ లాక్ చేసామో పైన అక్కడ క్లాత్ని బయటికి లాక్కోవాలి. చూడండి, చాలా ఈజీ అండి ఇది. ఇలా బయటికి లాక్కున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. థ్రెడ్కి క్లాత్కి అటాచ్ ఉండాలి, అప్పుడే ఇది నీట్గా వస్తుంది. చూడండి, చాలా ఈజీగా డోరీ బయటికి వచ్చేసింది. చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇది. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ చూద్దాము. తర్వాత థ్రెడ్ని కట్ చేసుకోవాలి. చూడండి, పైపింగ్ థ్రెడ్ అస్సలు వేస్ట్ అవ్వలేదు. నెక్స్ట్ లూప్ టర్నర్తో ట్రై చేద్దాము. ఇలాగే క్లాత్ని క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా కార్నర్కి స్టిచ్ వేసుకోవాలి. కొంచెం గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత లూప్ టర్నర్ తీసుకొని ఒక సైడ్ నుంచి హోల్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. చూడండి, లూప్ టర్నర్ ఇక్కడ ఒక నార్చ్ ఉంది కదా, అది కింది వైపుకు ఇలా జరిపి పై వైపు నుంచి ఈ విధంగా హోల్లోకి లోపలికి ఇలా దుడుచుకోవాలి. చాలా ఈజీ అండి ఇది. ఈ డోరీ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. చూడండి, నార్చ్ బయటికి లాక్కొని క్లాత్ లోపల నుంచి బయటికి తీసుకోవాలి. కింద నార్చ్ ఉంది కదా, చూడండి, బొట్టన వేలుతో ఇలా పైకి లేపి హుక్ లాగా ఉంది కదా, ఇక్కడ దీన్ని అటాచ్ చేసుకొని క్లాత్ని ఈ విధంగా బయటికి లాక్కోవాలి. చాలా ఈజీ అండి. చాలా ఈజీగా బయటికి వచ్చేస్తుంది. డోరీ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు దీంతో కూడా. బట్ అయితే ఇది కొనాలి, మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి. థ్రెడ్ అయితే అందరి దగ్గర ఉంటుంది, అదే అడ్వాంటేజ్. ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ చూద్దాము. మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఈ మెథడ్ ఈజీగా వస్తుంది. చూడండి, జిగ్జాగ్ ఫుట్ పెట్టుకోవాలి. జిగ్జాగ్ ఫుట్ పెట్టుకున్న తర్వాత ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. జిగ్జాగ్ మోడ్లో ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటూ జిగ్జాగ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఈ డోరీ ప్రిపేర్ చేసుకోవచ్చు. జిగ్జాగ్ ఫుట్ ఉంటే ఇది చాలా ఈజీ అండి. స్ట్రైట్ పీస్ అయితే మనకు ఏదైనా క్లాత్ మిగిలినా కూడా తక్కువ క్లాత్లో చేసుకోవచ్చు. క్రాస్ పీస్ అయితే మనకు ఎక్కువ కావాల్సి వస్తుంది. బట్ ఈ జిగ్జాగ్ ఫుట్ పెట్టుకొని డోరీ ప్రిపేర్ చేసుకోవడం కోసం చిన్న క్లాత్ అయితే సరిపోతుంది. తర్వాత ఫోర్త్ మెథడ్ చూద్దాము. ఇలాగే క్రాస్ పీస్ని తీసుకొని కార్నర్కి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత సూది దారం తీసుకొని కార్నర్కి ఈ విధంగా లాక్ చేసుకొని సూదిని బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా లోపలికి తీసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన మెథడే, బట్ ఇదైతే కొంచెం కష్టం అండి. క్లాత్ని తిరిగేయాలంటే చాలామందికి ఈ మెథడ్ అయితే తెలుసు. కొన్ని క్లాత్స్ అయితే అస్సలు రావు తిరిగేయడానికి, చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ 4 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా అనిపిస్తే అది చేసుకోండి.
ఏ మెథడ్ నచ్చిందో కామెంట్లో తెలియచేయండి. నాకైతే జిగ్జాగ్ డోరీ నచ్చింది, ఎందుకంటే అది నా ఓన్ ఐడియా కాబట్టి. మీకు ఏది నచ్చిందో కామెంట్లో తెలియచేసి, అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ టిప్స్ వీడియోస్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోరీ బ్లౌజెస్కి డిజైన్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.